డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. రామ్ గారు, మనం అనుకున్నది సాధించాలనుకున్నాం అంటే ఒక పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, అనుకున్నది సాధించాలంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? పద్ధతులు కానీ టెక్నిక్స్ కానీ? ఇప్పుడు అనుకున్నది సాధించాలంటే టెక్నిక్స్ కంటే ప్రాసెస్ ఉన్నాయండి. టెక్నిక్స్ ఎలాంటివి అంటే ట్రై చేసి పని చేస్తే దాన్ని ఫాలో అవుదాం, పని చేయకపోతే వదిలేద్దాం అనుకునేవి టెక్నిక్స్. కొందరికి పని చేసి కొందరికి పని చేయనివి టెక్నిక్స్. సో లైఫ్ టెక్నిక్స్తో కంటే లైఫ్ని ప్రాసెసెస్తో, స్ట్రక్చర్తో ముందుకు తీసుకెళ్ళడం చాలా ముఖ్యం. అనుకున్నవి సాధించాలంటే మనం ఏం సాధించాలనుకున్నామో మనకు స్పష్టత ఉండాలి. నేను ఏమవ్వాలనుకున్నాను, ఎంత సంపాదించాలనుకున్నాను, ఏం సాధించాలని అనుకున్నాను, నాకు క్లారిటీ ఉంటే విన్నర్స్కి లూజర్స్కి ఒక తేడా ఉందండి. సమస్యల్లో కూడా అవకాశాలని చూసేవాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు విన్నర్స్. ఓకే, సమస్యలో కూడా అవకాశాలను చూస్తారు. ఓకే, అవకాశాల్లో కూడా సమస్యల్ని చూసేవారు లూజర్స్. ఓకే, అవకాశం వస్తుంది కానీ దాంట్లో సమస్య చూస్తారు. మీరు ఏదైనా సాధించాలంటే ఏది ఈజీ కాదు. దెర్ ఇస్ నో ఫ్రీ మీల్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఏది ఉచితం కాదు. దానికి ఏదైనా కష్టపడాలి. ఏ రకంగా అయినా మానసికంగా కష్టపడాల్సి వస్తుంది, సైకలాజికల్గా, ఫిజికల్గా. ఏది లేకుండా ఉచితంగా ఏది సాధించలేం. కానీ సాధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి మనకు వెనక్కి తగ్గాలనిపిస్తుంది. భగవద్గీతలో యుద్ధానికి అర్జునుడు, కృష్ణుడు వెళ్ళినప్పుడు ఎలాగైనా సరే నేను ఈ యుద్ధం గెలవాలని చాలా ఉత్సాహంగా, కృష్ణుడు తోడున్నాడు కదా అని కిరీటాలు మొత్తం మేకప్ వేసుకొని ఆయుధాలు తీసుకుని అర్జునుడు కృష్ణుడితో పాటు వచ్చాడు. చూస్తూనే ఆశ్చర్యపోయాడు. బంధుజనాలు, ఇంతమంది జనం, వీళ్ళందరితో నేను యుద్ధం చేసి గెలవాలా అని. సో వెంటనే కృష్ణుడితో, స్వామి నాకు ఈ యుద్ధం వద్దు, మనం వెనక్కి వెళ్ళిపోదాం, నచరాజ్యం సుఖానిచ అని, నాకు ఈ రాజ్యాలు ఏమొద్దు, ఈ సుఖం ఏమొద్దు, నకాంక్షే విజయం కృష్ణ, నాకు అసలు ఈ విజయమే వద్దు, పారిపోదాం అంటే. ఇంతకుముందు విజయం కావాలనుకున్నాడు, ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇలాగే టిప్స్ ఏమైనా ఉంటాయేమో అనుకుని వచ్చాడు. అసలు ఏముండవు లైఫ్ అంటూ. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, నీ ధర్మం నువ్వు చేయకపోయినా చేసినా జరుగుతుంది, కానీ నువ్వు చేయాల్సిన ధర్మం అయితే నీకు యుద్ధం చేయాల్సిందే. ఓకే, సో అన్ని మహిమలు ఉన్నవాడు, పక్కడే దేవుడు ఆయన ఉన్నప్పుడు, సరే నీకెందుకు, నువ్వు నా బావమరిదివి, నువ్వేం యుద్ధం చేయకుండా నేను చూసుకుంటా కదా, నేను రికమెండ్ చేస్తా కదా అని అనొచ్చుగా. లైఫ్ని అలాగే పోరాడాలి. సో సాధించాలనుకున్న వ్యక్తికి క్లారిటీ ఉండాలి. రెండవది ప్రయత్నం చేయాలి. మూడవది అవకాశాలని చూసే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే అందరూ సమస్య కనిపిస్తుంటే మీకు అందులో అవకాశం కనిపించగలగాలి. మీ బలమైన కోరిక ఉంటే తప్ప అది కనిపించదు. కోరిక బలహీనంగా ఉండి చూద్దాంలే అని, ట్రై చేద్దాంలే అనుకొని, ఇది కాకపోతే మనకు ఇంకోటి ఉందిలే అనుకొని, అయినా ఇది చేయాల్సిన అవసరం లేదు, మాకు ఆల్రెడీ ఆస్తి ఉంది అని అనుకొని, ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు సమస్యలు కనిపించి ఎప్పుడెప్పుడు మన ఆస్తి దగ్గరికి వెళ్దామా, మన కంఫర్ట్ జోన్కి వెళ్దామా అని అనుకుంటాం. సో మనిషి కంఫర్ట్ జోన్ను బ్రేక్ చేయాలి. సో ఎప్పుడైతే మనం వీటన్నిటికీ సిద్ధపడతామో అనుకున్నది సాధిస్తాం. అనుకున్నది సాధించిన వాళ్ళు ఎవ్వరూ కేక్ వాక్తో చేయలేదు. వెన్న మీద నడక లాంటి నడక నడిచి సక్సెస్ వైపు దూసుకోలేదు. ముళ్ళదారిలోనూ ముళ్ళ కిరీటంతోనూ వెళ్తే తప్ప వాళ్ళకి ఇవన్నీ అందుకోలేదు. కాబట్టి ఏ సక్సెస్ని సాధించాలని అనుకున్నా సరే మనిషి ఈ కష్టాలకు సిద్ధపడితే తప్ప, అయితే ఎప్పుడైతే సిద్ధపడ్డాడో అది కష్టంలా కనిపించదు. చాలామంది అనుకుంటారు కష్టాలకు సిద్ధపడ్డం అంటే కష్టపడాల్సిందేనా అని. అందుకే కష్టపడడంలోనే ఇష్టపడడం మొదలు అవ్వాలని అంటే ఆ కష్టాన్ని ఇష్టపడితే నిజంగా కష్టాన్ని తర్వాత అనిపించదు. అందుకే కొంతమంది ఏమంటే మీరు చాలా కష్టపడి పైకి వచ్చారండి అంటే, అంతేం లేదండి నేను హ్యాపీగానే పైకి వచ్చాను అంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఇష్టపడుతూ కష్టపడ్డారు, ఆ కష్టాన్ని ఇష్టంగా చూసినారు. దూరంగా చూసేవాడికి కష్టం కనిపించింది, కానీ తను చేస్తున్న వాడికి తన ఇష్టంతో చేశారు. అవునండి, చాలామంది గొప్ప వాళ్ళు ఏదైనా సాధించిన వాళ్ళండి ప్యాషన్తో చేశారు. ఈ ప్యాషన్ ఉండాలి, ఆ వ్యామోహం ఉండాలి మనం సాధించాలి అనుకున్న దాని మీద. అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం.